మరి ఈ కూడికలు ఇట్లా దైవజనులను తీసుకుని మనం ఎందుకు జరిపిస్తున్నాం? గత 5 సంవత్సరాలుగా అన్నారు. ఎందుకు జరిపిస్తున్నాం అంటే మనలో మార్పు కోసం, రూపాంతరపడటం కోసం. ఇప్పుడు మీరు చూడండి, నూజివేడ్లో మున్సిపల్ ఆఫీస్ పక్కన 2 ఫ్యాన్సీ కొట్లు ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు చూడండి. మొన్నటిదాకా క్రిస్మస్ వచ్చిందిగా, బయట ఏమున్నాయంటే స్టార్లు ఉన్నాయి, రంగురంగుల స్టార్లు, క్రిస్మస్ తాత చొక్కాలు, మాస్కులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడేం వచ్చింది? సంక్రాంతి వచ్చింది. ఇప్పుడేం ఉన్నాయంటే గాలిపటాలు, రంగురంగుల ముగ్గులు, బొమ్మలు, ఆ 2 షాపుల్లో జెండాలు, చేతికి పెట్టుకునే ఈ బ్యాడ్జీలు, ఇవన్నీ 3 రంగుల జెండాలు ఎలాడతాయి. ఈరోజు మన బ్రతుకులు ఫ్యాన్సీ కొట్టులాగా ఉండకూడదు. క్రిస్మస్ వచ్చినప్పుడేమో స్టారు, సంక్రాంతి వచ్చినప్పుడేమో గాలిపటం, గాంధీ జయంతి వచ్చినప్పుడేమో జెండా. ఇట్లా ఉండకూడదని, ఫ్యాన్సీ కొట్లాగా మన కుటుంబాలు ఉండకూడదని స్థిరంగా ఉండాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి, బలపడాలని గడిచిన సంవత్సరాలకు ఎన్నో మాటలు నేను నేర్చుకున్నాను, సంఘం నేర్చుకున్న ప్రతి మాటలను బట్టి వాళ్ళు ఒక మాదిరిగా ముందుకు సాగుతున్నారు.